కువైట్‌లో రంజాన్ ఆఫర్ షాక్. ఇంత సరుకు తక్కువలో ఒక్కసారి చూడకపోతే మిస్ అవుతారు. మా కిచెన్‌లో టమోటా రసం, క్రిస్పీ రొయ్యలు కూడా రెడీ. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో రంజాన్ స్పెషల్ వ్లాగ్ చేస్తున్నా. రంజాన్ ఆఫర్ కూడా చాలా వచ్చాయి. మా మేడం కూడా చాలా బోకులు, దబరాలు అన్ని తీసుకొచ్చింది అనమాట. రంజాన్ టైం కాబట్టి ఇక్కడ కువైట్‌లో అన్ని షాపుల్లో సూపర్ ఆఫర్స్ అయితే ఉంటాయి. చాలా తక్కువ ధరకైతే మంచి క్వాలిటీ వస్తువులు అయితే తీసుకొచ్చుకోవచ్చు మనము. అలాగే మా మేడం చూడండి, అలాగే సామాన్లు కూడా తెచ్చింది. ఫస్ట్ అయితే ఏమేమి సామాన్లు తెచ్చిందో, కువైట్ వాళ్ళు రంజాన్లో ఎలాంటి సామాన్లు వాడతారో చూద్దాము. ఇవి వచ్చేసి బేకింగ్ సోడా, ఇవి వచ్చేసి ఈ మామూలుగా అంటే అలిప్ నిస్సల్ అని ఉంటుంది అనమాట అది. అలాగే రైసు, ఇవి వచ్చేసి మషి అని ఉంటుంది అనమాట. ఇది మసరీ రైస్ అయితే తీసుకొచ్చింది. ఇది అరీస్ గెలుక్కునేది కట్టె అనమాట. మళ్ళీ మన సంగటి కట్టె ఎలా ఉంటుందో అలాగే అరీస్ జరీస్ చేసినప్పుడు ఇలాంటి కట్టెలు అయితే వాడతారనమాట. మనకు జరీస్కి అయితే మిషన్ ఉంది. ఇది అరీస్కి వచ్చేసి అరీస్కి మిషన్ ఉంది, జెర్రీస్కి వచ్చేసి కట్టితో అయితే గెలకాలి. అలాగే ఇవి వచ్చేసి కాంప్లవర్, కోకోనట్ మిల్క్ ఇవన్నీ కూడా తీసుకొచ్చింది. ఇవన్నీ బిర్యానీలో వాడతారు. ఇవి వచ్చేసి పొట్టుకద్దిపప్పు, అలాగే ఉప్మా రవ్వ 2 ప్యాకెట్లు తెచ్చింది. ఇవి సరిపోవు అనమాట, కేకులు ఎక్కువ చేస్తారు అనమాట రంజాన్ టైంలో, అంటే బజ్పూస్ అని చేస్తారు. అలాగే ఇది బక్సమాత్ అంటే ఫ్రై చేసుకునేటి అనమాట, డీప్ ఫ్రై చేసుకునేటి. ఇవి వచ్చేసి దిశా అంటే కంప్లర్ టైప్ అనమాట. ఇవన్నీ అయితే ఎగబెట్టుకోవాలి. జూలు అయితే అన్నీ సర్దేస్తుంది, ఎక్కడెక్కడ వస్తువులన్నీ మనమే సర్దుకోవాలన్నమాట. కువైట్ వాళ్ళు అయితే వాళ్ళు ఏమి సర్దరు, వాళ్ళు ఏమి వాళ్ళు తెచ్చేంత వరకే. ఇవి వచ్చేసి కొబ్బూస్ అనమాట. ఇది వచ్చేసి మటన్ కర్రీ చేసి అందులో అయితే వేసుకొని తింటారు రంజాన్ టైంలో ఎక్కువగా. ఇవి కొన్ని సాసులు అయితే తీసుకొచ్చారు సలాడ్లోకి. ఇది వచ్చేసి కువైట్ చింతపండు అనమాట. ఈ చింతపండు అయితే ఒట్టి గింజలు ఉంటాయి దాంట్లో. ఇది వచ్చేసి ఇది స్వీట్ ఐటెం అయితే చేస్తారు. ఇదేమో మామూలుగా కేకుల్లో వాటిలో వేసుకునేది అనమాట. దీని పేరు అయితే మర్చిపోయినా, గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మామూలుగా బాక్స్ అయితే తెచ్చింది. ఇవన్నీ ఒకసారి బోకులు చూడండి ఎంత బాగుంటాయో క్వాలిటీ పరంగా. ఇక్కడ సేమ్ ఎండిలా తలతల మెరిచిపోతాయి అనమాట. అంత మందం, అంత క్వాలిటీ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇటు ప్రైస్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్, ఒక్కొక్కటి 2 దినార్లు. ఇవి ఎందుకంటే జరీష్ కోసం అయితే, అరీష్ జరీస్ అయితే ప్రతి వారానికి ఒక్కసారి అయితే చేస్తారు రంజాన్లో. ఆ టైంలో అయితే వీటిలో వేసి ఇచ్చారనమాట. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైప్ అయితే తీసుకొచ్చేది, ఒక్కొక్క మోడల్. ఇవి నెక్స్ట్ ఇయర్కి అయితే వాడతారు అనమాట. ఈ ఇయరే, ఈ రంజాన్ అయిపోయిందంటే మళ్ళీ ఎగబెట్టేసుకుంటారు. అవి ఆడే ఉంటాయి మూల. అవి వచ్చేసి చాయ్ కాంచుకునేటివి. అలాగే ఇవి ఖర్జూర పొడి వేసుకునే గిన్నెలు, అలాగే గెడ్డీలు, అలాగే మషి వాటి లోపల వంకాయలు, మళ్ళీ కోసా లోపల తీసుకునేటివి, కమ్ములు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇవి చూడండి ఎంత క్వాలిటీ ఉన్నాయో, చూడడానికి చాలా ముచ్చటగా చిన్నపిల్లలు ఆడుకునే బుడుగుల్లా ఉన్నాయి. చాలా బాగున్నాయి అనమాట. ఇలాంటివి చాలా అయితే తీసుకొచ్చాను మా మేడం. చాలా తక్కువ ధరకి మంచి క్వాలిటీ వస్తువులు మా మేడం కూడా చాలా బోగులు దబరాలు అయితే తీసుకొచ్చాది అనమాట. చూడడానికి మాత్రం చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. కిచెన్కి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఇలాంటి టైంలో కొనేస్తే చాలా షేవింగ్ కూడా అవుతుంది మనీ. అంటే తక్కువ ఆఫర్ ఉన్నప్పుడు మా మేడం అయితే సఫాయిగా తెచ్చదు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఉండే సామాన్లన్నీ మా మేడమే తెచ్చది. ఇంట్లో ఎగబెట్టుకోలేక సర్దుకోలేక చచ్చిపోతుంది అనమాట మా జూలీ. ఇటు ప్రైస్ కూడా రంజాన్లో చాలా తక్కువ. ఒకసారి ప్రైస్ చూడండి, షాక్ అవుతారు మీరు నిజంగా. ఇది ఒక్కొక్కటి 2 దినార్లు, 2 దినార్లు ఉంది అనమాట. మామూలు టైంలో అయితే ఇవి ఎక్కువ రేటు ఉంటాయి. ఇప్పుడు రంజాన్ కాబట్టి చాలా షాపులో ఆఫర్ నడుస్తూ ఉంటుంది అనమాట. ప్రతి షాపులో అయితే ఆఫర్ పెట్టేస్తుంటారు. ఇవి చాలా బాగున్నాయి చూడడానికి, చిన్న చిన్న బుడుగుల్లాగా ఉన్నాయి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి అంటే ఇలాంటి సెట్ వచ్చేసి 8 తీసుకొచ్చింది. అవి వచ్చేసి చాయ్ కాల్చుకునేవి ఒక 2, అలాగే స్పూన్లు, గెడ్డలు, ఇవి ఖర్జూర పొడి వేసుకునే గిన్నెలు అనమాట. ఇవన్నీ ఎగబెట్టుకోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. పాతి తీసేసి అన్నీ ఎగబెట్టుకోవాలా. ఇదేమో జరీష్ గెలుక్కునే కట్ అనమాట. మా జూలీ ఇప్పుడు యాక్టింగ్ చేసి చూపించింది అనమాట, ఎట్ట గెలుకుతారు అనేది. అలాగా కట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కూడా దినార్ నూస్ ఉంది, అంటే 400 దాకా పడింది అనమాట మన ఇండియా డబ్బులు అయితే. ఇవి పెగ్గులు చూడండి ఎంత మందంగా, ఎంత క్వాలిటీగా, ఎంత వైట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి అనమాట. అలాగే దబరా కూడా తెచ్చుకునింది, అంటే స్వీట్ ఐటమ్ చేసేటానికి అనమాట. పాలయ్య కాంచుతారు. ఇవి చూసారా, నాన్ స్టిక్ దబర్లో. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంతకు ముందు తెచ్చినప్పుడు అయితే గజాజ్ వచ్చింది ఒకటి మూత, ఇప్పుడైతే స్టీల్ వచ్చింది అనమాట. చాలా బాగున్నాయి. 3 అయితే తీసుకొచ్చింది. అవి మామూలుగా సెట్ అనమాట, చిన్నది పెద్దగా.
ఎంత పడినాయి ఒకటే మామూలు కొనాలంటే 4 రూపాయల అంటే రంజాన్ ఆఫర్ అవి కూడా కాటన్ కూడా అప్పుడే కేసు ఇవన్నీ సరుపులు ఫ్రెండ్స్, ఇవన్నీ రంజాన్ ఆఫర్స్ అనమాట. చాలా తక్కువగా అయితే వచ్చినాయి. మామూలు టైంలో అయితే ఒకటి 4 దినాలంట. ఇప్పుడు రంజాన్ ఆఫర్కి దినార్ నూసుకు అయితే వచ్చినాయి. చూడండి ఎంత తక్కువ పడిందో. ఇవన్నీ సరుపులు. ఇవన్నీ ఎగబెట్టుకొని ఇప్పుడు కిచెన్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈరోజు మా స్పెషల్ టమోటా రసం. ఇది బాగా టమోటాలు మనకు సరిపడినన్నే తీసుకోవాలి. ఎక్కువ టమోటాలు అయితే కావాలి టమోటా రసానికి. ఇప్పుడైతే కట్ చేసుకొని మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయితే దండిగా పోసుకోవాలన్నమాట. మనకు ఉడికి వాటర్ ఉండాలి కాబట్టి పసుపు వేసుకొని, ఇది కొవ్వెట్టి చింతపండు. ఇందులో ఎక్కువ గింజలు ఉంటాయి అనమాట. పేస్ట్ లాగా ఉంటుంది, కాకపోతే గింజలు ఎక్కువ ఉంటాయి. మనం మామూలు చింతపండు ఉంటే వేసుకోండి, నాకు లేదు కాబట్టి ఇదైతే యూజ్ చేస్తున్నా. ఇదైతే వేసుకొని బాగా మరిగిన తర్వాత మనము ఆ తర్వాత సేమ్ రసానికి అట్టి తిరగబాత పెట్టుకుంటాం, అలా తిరగబాత పెట్టుకోవాలి. కాకపోతే పులుపు, చింతపండు పులుపు, టమోటాలు పులుపు కాబట్టి కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవేమో కువైట్ వాళ్ళకు స్టోర్లో ఇచ్చే రొయ్యలు అనమాట. కువైట్లో రొయ్యలైనా చేపలైనా చికెన్ అయినా ఫస్ట్ అయితే మ్యారినేట్ చేస్తారు. సాల్ట్, పసుపు, వెనిగర్ వేసి ఆ తర్వాత అయితే క్లీన్ చేసుకొని అయితే వంటకు ఉపయోగిస్తారు అనమాట. కువైట్లో అంటే మ్యారినేట్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా ఉంటుంది అనమాట. మా ఇంట్లో అయితే సాల్ట్, వెనిగర్ అంటే పసుపు వేసుకొని క్లీన్ చేసి అంటే ఒక 5 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే క్లీన్ చేసి మనం వంటకైతే ఉపయోగించారు. చికెన్ అయినా రొయ్యలైనా ఏదైనా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కోలా ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత అయితే మనం ఇలా కడిగేసుకోవాలి. మొత్తం రొయ్యలన్నీ నీట్గా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం అంటే ఒక ఉల్లిపాయ అయితే వేసాను నేను, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. నాకు పచ్చిమిర్చి లేవు కాబట్టి వేయట్లేదు. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకునే రొయ్యలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఫ్రై మసాలాలు బాగా పట్టించి కొంచెం టైం మ్యారినేట్ చేసాం. ప్యాన్లో వేసినాక చక్కగా క్రిస్పీగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఈ స్టైల్లో చేస్తే హోటల్ టేస్ట్ వస్తుంది. నిజంగా చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత మనం మసాలా పుల్ల వేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇందులోనే వాటర్ అంతా ఇంకిపోయి బాగా అంటే ఆయిల్లో బాగా వేగాలన్నమాట. ఆ తర్వాత అయితే మనం మసాలాలు వేయాలి. గరం మసాలా, కారం, ధనియాలు కూడా అంతే, ఊరికే ఫ్రై కోసం. ఇదేమో రైస్ కోసం అనమాట. ఇవన్నీ కడిగి పెట్టుకోవాలి. అంటే కడిగి ఫస్ట్ అయితే నానబెట్టి పెట్టేశాను. ఒక 5-6 సార్లు అయితే బాగా నీట్గా కడుక్కోవాలి. అంటే కువైట్లో రైస్ కడిగే అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక వెరైటీగా కడుగుతారు అనమాట. ఆ తర్వాత అయితే వైట్ రైస్ అయితే అయిపోయింది. కువైట్లో చాలా ఈజీగా వైట్ రైస్ అయితే చేయొచ్చు అనమాట. మన ఇంటికాడ చాలా కష్టం అన్నం వచ్చాలంటే. ఇక్కడ ఎలా ఉంటుందంటే రైస్ పొంగొచ్చాను మామూలుగా జల్లెడి గిన్నె సిగ్గులో పెట్టి అందులో వడబోసేస్తారు. మరి ఇంటికాడ అయితే ప్లేట్ పెట్టి చాలా కష్టంగా అయితే 2 చేతులతో పట్టుకొని మసుకుంటే జారిపోకుండా ప్లేటు చాలా జాగ్రత్తగా అయితే మనం రైస్ అయితే చేసుకుంటాం అనమాట. ఇక్కడ చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏ వంట అయినా సరే. ఇప్పుడు అన్ని వంటలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. టమోటా రసం సూపర్ స్మెల్, రొయ్యల ఫ్రై చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడ్డానికి ఆకలి వేస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కువైట్లో రంజాన్ అంటే ఫ్యామిలీ టైం, కలిసి కూర్చొని మాట్లాడడం, కలిసి తినడం, ఇలాంటి చిన్న చిన్న మూమెంట్ చాలా స్పెషల్. విదేశాల్లో ఉన్న ఇలా కలిసి ఉంటే ఇంటి ఫీల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.